అందరూ లైక్ సేఫ్ గేమ్ ఆడేస్తున్నారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అదే కరెక్ట్ ఏమో, నెగెటివ్ గా బయటకు వెళ్ళటం ఎందుకు అన్న ఉద్దేశంలో ప్రతి ఒక్కళ్ళు సేఫ్ గేమ్ ఆడేస్తున్నారు. అండ్ యూనో యాక్చువల్ చెప్పాలంటే నామినేషన్ తర్వాత ఆ హీటెడ్ మూమెంట్స్, ఎన్వైరన్మెంట్, వాతావరణం ఇంకా చల్లబడలేదు. వాతావరణంలో వేడి వడగాల్పులు ఇంకా వీస్తూనే ఉన్నాయి. అందులో ముఖ్యంగా తనూజ ఇంకా ఎక్కువ చాలా యూనో లైక్ మొగుడు కొట్టినందుకు కాదు, ఆడబడుచు నవ్వినందుకు అన్నట్టుగా కళ్యాణ్ వెళ్ళి నామినేట్ చేద్దాం అనుకున్నప్పుడు ఎందుకు నన్ను నామినేట్ చేద్దామని కళ్యాణ్ తో తను ఇంతవరకు డిస్కస్ చేయలేదు. కళ్యాణ్ తోటి ఆమె కామన్ గానే ఉంది. ఇదంతా కళ్యాణ్ తనూజ ఆడిన స్ట్రాటజీయా, డ్రామానా, ఆ పాయింట్ మాత్రం ఇంతవరకు బయటకు రావట్లేదు. బట్ అక్కడ చేద్దాం అనుకున్న మనిషి బానే ఉన్నాడు. నేను చేస్తానని వచ్చి ఆయనకి ఇస్తే ఇమాన్యుల్ ఏమన్నా కళ్యాణ్ నువ్వు చెయ్యి అని అడిగాడా? అడగలే కదా. ఇమాన్యుల్ వెళ్ళి కళ్యాణ్ని నువ్వు చేస్తావా, నీకు దగ్గర పాయింట్ ఉందా తనుజ గురించి అని అడిగినట్టుగా సిచ్యుయేషన్ అంతా మారిపోతుంది. సో ఇమాన్యుల్ కు నేను చేస్తానని కళ్యాణ్ అంటే ఇప్పుడు కళ్యాణ్ చీట్ చేసినట్టే కదా, కళ్యాణ్ ఖచ్చితంగా బ్యాక్ స్టాప్ చేసినట్టే కదా అది. బట్ అలాంటి కళ్యాణ్ లైక్ కళ్యాణ్ కిను ఇమాన్యుల్ లైక్ తనుజకున్న బాండ్ గుర్తు పెట్టుకొని ఇమాన్యుల్ కళ్యాణ్ ట్రస్ట్ చేసి అది ఎందుకు ఇవ్వాలి? తను ఇప్పుడు ఆయేషా ఒకటి పెట్టుకొని తను నామినేట్ చేయడానికి, డైరెక్ట్ నామినేట్ చేయడానికి తను పెట్టుకుంది. అలాంటప్పుడు ఇమాన్యుల్ కూడా ఒక యూనో అవకాశాన్ని వదులుకున్నాడు, ఒక గోల్డెన్ ఆపర్చునిటీని. నీకు తనూజ మీద ఉంటే ఇప్పుడు బయటకు వచ్చి ఇప్పుడు చెప్పడం ఎందుకు? అంత సేఫ్ ఎందుకు ఆడాలి? అక్కడ అక్కడ ఏమవుతుందో ఎలా అయిపోతుందో అని ఆలోచించాడా, లేకపోతే ఆయన ఏదో పాయింట్ చెప్పాడు, నాకంటే ఎక్కువ కళ్యాణ్ పెడితే బాగుంటుందని. ఎందుకు కళ్యాణ్ కంటే ఎక్కువ నువ్వు పెడితే బాగుంటుంది. క్లోజ్ గా ఉన్నావు, ఫ్రెండ్షిప్ ఉన్నావు, జోక్స్ చేసావు, కామెడీ చేసావు, ప్యారడీ చేసావు, ఎంతో చేసావు తనుజతోటి. అండ్ నువ్వు పెడితే కూడా ఇంకా స్ట్రాంగ్ గా ఉండేది. ఆ పాయింట్ ఎలా? సో ఇక్కడ కూడా ఇమాన్యుల్ కొంచెం సేఫ్ నామినేషన్ లో సేఫ్ అయ్యాడు. అసలు యాక్చువల్ చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతూనే ఉన్నాడు తనుజ గురించి, చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. లాస్ట్ వీక్ లో మనకు కనిపిస్తూనే ఉంది. బట్ అదంతా తను టైం వచ్చినప్పుడు తను ఇది రియాక్ట్ కాకుండా కళ్యాణ్ అంటాం. కళ్యాణ్ అయితే డెఫినెట్లీ కళ్యాణ్ చేసింది అయితే చాలా మోసం, రాంగ్. అండ్ ఈమె దివ్య అడుగుతుంది కదా, మీకు అంత పాయింట్స్ ఉన్నప్పుడు మీరెందుకు అంటే, అయ్యో అదే ఎక్స్ప్లెనేషన్ ఏదైనా కన్విన్సింగ్ అనిపిస్తుందా మీకు ఎవరికైనా? అది కళ్యాణ్ కి ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి, కళ్యాణ్ వెయిట్ చేస్తే చాలా స్ట్రాంగ్ గా వెళ్తుంది అన్న ఉద్దేశం మాత్రం అసలు కరెక్ట్ గా కనిపించట్లేదు. అండ్ కళ్యాణ్ అయితే కంప్లీట్ కపట నాటకం. కళ్యాణ్ చేసింది మాత్రం టోటలీ దాని వల్ల కళ్యాణ్ గేమ్, కళ్యాణ్ గ్రాఫ్ పడిపోతుందా అంటే ఆల్రెడీ కళ్యాణ్ కి తనుజకి ఒక స్ట్రాంగ్ ఇమేజ్ ఏర్పడిపోయింది ఆడియన్స్ లో. ఓటింగ్ లో కూడా వాళ్ళు మంచి కళ్యాణ్ తనుజ అయితే టాప్ లో ఉంది. తనుజని పట్టుకొని కళ్యాణ్ కూడా ముందుకు వెళ్ళిపోతున్నాడు. సో ఏ విధంగా యూనో ఇది ట్విస్ట్ అవుతుందా, టర్న్ అవుతుందా, ఇదే విధంగా వెళ్ళిపోతుంది. ఆల్రెడీ టాప్ 3 టాప్ 5 గురించి కూడా మాట్లాడేస్తున్నాం. అండ్ ఒక విషయం, బాత్రూమ్ దగ్గర మాత్రం తనుజ ఇమాన్యుయల్ లైక్ తనుజ వెళ్ళి ఇమాన్యుయల్ అడగొచ్చు కదా డైరెక్ట్ గా. దివ్యాని ఎందుకు చెప్పటం, దివ్యాకి ఎందుకు చెప్పటం? తనకంత ధైర్యం ఉన్నప్పుడు, తన దగ్గర ఏది లేనప్పుడు, తనకంత భయం లేనప్పుడు వెళ్ళి ఇమాన్యుయల్ డైరెక్ట్ గా అడగొచ్చు కదా. అడగకుండా అప్పుడు ఇమాన్యుయల్ వచ్చి డైరెక్ట్ గానే మాట్లాడాడు. ఇప్పుడు వెయిట్ చేస్తున్నాడు ఇమాన్యుయల్ తనుజ వస్తుందా లేదని. తనుజ రావాలి, ఇమాన్యుయల్ ఎందుకు వెళ్తాడు? చేద్దాం అనుకున్న పాయింట్ ఇమాన్యుయల్ రైట్ చేసినప్పుడు తనుజ వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ అడగాలి. అడగలేదు, అడగకుండా వెళ్ళి దివ్యాకి చెప్తుంది. ఇప్పుడు వాళ్ళ నాన్న వెళ్ళిపోగానే దివ్యాను తనుజ చాలా క్లోజ్ అయిపోయారు మళ్ళీ వాళ్ళిద్దరు బాండింగ్. అండ్ యూనో మాధురి, ఇంక్లూడింగ్ మాధురి కూడా సేఫ్ మోడ్ లోకి వెళ్ళిపోయింది. అండ్ తనుజ ఇప్పుడు ఇమాన్యుయల్ చెప్పినప్పుడు అక్కడ ఆమె చెప్పుకోవడానికి పాయింట్ లేదు, కామ్ గా పక్కకి వెళ్ళిపోయింది. అండ్ యూనో మాధురి గారు సేఫ్ మోడ్ లో ఆడటం మాత్రం అసలు హైలైట్. తను ఫస్ట్ వీక్ అంతా దడదడలాడించేసి రెండో వారంలో రాగానే ఆమె కామ్ అయిపోవటం. కామ్ అయ్యారు, డిఫెండ్ చేసుకోవాలి అండ్ స్టాండ్ తీసుకోవాలని చోట స్టాండ్ తీసుకోవాలి. ఒక పాయింట్ ఇమాన్యుయల్ కరెక్టే చెప్పాడు కదా అన్న పాయింట్ చెప్పినప్పుడు మీరు అన్నిట్లో ఇన్వాల్వ్ కాకండి అని ఆమె రాజు అని అన్నప్పుడు అప్పుడు తను ఎందుకు చెప్పలేదు? అసలు చెప్పకుండా కామ్ గా ఉండిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ కంటెండర్స్ అయ్యే టాస్క్ లో అండ్ సంజన సైలెన్సర్ అండ్ మాధురి అన్న గేమ్ జరుగుతుంది. అందులో ఆల్వేస్ లైక్ ఐ థింక్ సంజన రాంగ్ కంటెస్టెంట్ ని చూస్ చేసి పంపించిందా, లైక్ డీమన్ అండ్ ఆల్సో
యూనో రమ్యని, వాళ్ళిద్దరిని కాకుండా నిఖిల్ గౌరవ్ ఉన్నారు స్ట్రాంగ్ గా. వాళ్ళిద్దరికి తాగే కెపాసిటీ, వాళ్ళ వాళ్ళ హైట్ ని బట్టి వాళ్ళ కన్జ్యూమ్ చేసే కెపాసిటీ మోర్ ఉండుండొచ్చు వీళ్ళిద్దరి కంటే. బట్ అక్కడ రాంగ్ చాయిస్ అయిపోయింది. అండ్ ఇక్కడ చూస్తే ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ మాత్రం వాళ్ళెప్పుడు బరిలోకి దిగినా వాళ్ళ వాళ్ళ ఆల్రెడీ వాళ్ళ గేమ్స్ చూసాం, వాళ్ళ కాంబినేషన్ చూసాం, హిట్ హిట్ కాంబినేషన్. వాళ్ళు ఏదైనా గేమ్స్ ఖచ్చితంగా టాస్క్ లో వాళ్ళిద్దరు ఉన్నారంటే గెలుపు వాళ్ళ వైపే ఉంటుంది. అట్లీస్ట్ వాళ్ళు స్ట్రాంగ్ గా ఆడతారన్న నమ్మకం అయితే ఉంది. సో ఇలా జరుగుతుంది. క్లోజింగ్ లో మాధురి టీం గెలిచింది. అండ్ బట్ వీకంతా మాధురిని తిట్టుకున్న వాళ్ళు, మాధురిని నెగిటివ్ గా చూపించిన వాళ్ళు, మాధురి మీద ఇంత కోపం ఉన్న వాళ్ళు, కళ్యాణ్ కళ్యాణ్ నామినేట్ చేయాల్సింది మాధురిని, దివ్య నామినేట్ చేయాల్సింది మాధురిని. వాళ్ళందరికీ డిస్కషన్స్ అయినాయి, వెళ్ళి సంజన మీద పడ్డారు. అసలు కళ్యాణ్ సంజనాని నామినేట్ చేసిన రీజన్ అసలు పాయింట్లెస్, వాల్యూలెస్, మీనింగ్లెస్. అండ్ అందరూ స్ట్రాంగ్ గా ఉంది అని యాక్చువల్ చెప్పాలంటే వీళ్ళు నామినేషన్స్ అంతా వీకెండ్ ఎపిసోడ్ మీద, వీకెండ్ డిస్కషన్స్ మీద, నాకు సార్ ఇన్పుట్స్ మీద, ఆడియన్స్ ఇన్పుట్స్ మీద వాళ్ళు చేంజ్ చేసుకుంటున్నారు. మండే కల్లా వాళ్ళు మారిపోతున్నారు. వీక్ లో అంతా ఆర్గ్యుమెంట్స్, డిస్కషన్స్, గొడవలంతా ఒకళ్ళతో అవుతున్నాయి. సో వాళ్ళు మళ్ళీ నామినేషన్ వస్తారు, వాళ్ళ పాయింట్స్ మార్చేస్తున్నారు. మీకేమనిపిస్తుంది? ఎవరెవరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు ఇక్కడ? అండ్ ఇమాన్యుయల్ సేఫ్ గేమ్ అండ్ ఎక్స్పోజ్ చేశాడు తనుజాన్ అని మీకు అనిపిస్తుందా? కళ్యాణ్ కూడా ఎక్స్పోజ్ చేశాడు అనిపిస్తుందా? బట్ ఇది ఓన్లీ జస్ట్ ఫర్ టెంపరీ టైం బీయింగ్ అండ్ ఆడియన్స్ లోకి స్ట్రాంగ్ గా వెళ్ళదేమో అని నాకు అనిపిస్తుంది. అండ్ మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై అప్డేట్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ మంజుల. ప్లీజ్ సపోర్ట్ చేయండి అబ్బా. థ్యాంక్ యూ.